హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఎంతో సింపుల్ ఎంతో టేస్టీ క్యారెట్ హల్వా అయితే తయారు చేసుకుందాం. తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా సింపుల్ అనమాట. బట్ చాలామంది చెప్పుంటారు, కానీ నేను చెప్పే ఈ టిప్స్ అయితే పాటించి ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దే. లైక్ కంపల్సరీ ఇవ్వండి. నిజంగా అండి, ఈ కొలతలతో ఇలా నేను చెప్పినట్టు చేశారంటే అబ్బా ఇంకా తినాలనిపిస్తుంది. ఒక కప్పు కాదు 4 కప్పులు లేపేస్తారనమాట. ఇంకా తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ప్రాసెస్ మొత్తం తెలియాలంటే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. చాలా బాగుండే హల్వా అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ అని చెప్పాలి. తయారు చేసుకునే విధానం చూద్దాం. నేనైతే 1/2 కిలో క్యారెట్స్ అయితే తీసుకున్నానండి. పై పొట్టంతా మనం రిమూవ్ చేసేద్దాము. క్యారెట్కి అయితే పై పొట్టంతా రిమూవ్ చేసేసుకున్నామంటే చక్కగానే ఏమన్నా దుమ్ము ధూళి ఉన్న కడిగినా కానీ బ్లాక్నెస్ అయితే పోతుంది కదా. ఏమన్నా క్యారెట్ సరిగ్గా లేకపోతే పొట్టు మొత్తం అయితే రిమూవ్ చేసేసుకుందాం. 1/2 కిలో తీసుకున్నాను. 1/2 కిలోకి వచ్చి చక్కగా పెద్ద కప్పుతో ఒక కప్పు అయితే అయిందనమాట. చూసారు కదా కప్పు. పొట్టు మొత్తం అయితే తీసుకుందాం. ఒకటైతే నేను చెప్తున్నానండి, పొట్టు మొత్తం తీసుకున్న తర్వాత మనకి ఇక చూసారు ఇంత పొట్టు అయితే వస్తుంది నాకు. బట్ అయినా పర్వాలేదండి, నీట్గా ఉంటుందని చెప్పి పొట్టు అయితే మొత్తం తీసేసాను. ఇంకా మనకి ఇలా ఇది క్యారెట్ హల్వా అయితే మనం ఇప్పుడు తీసుకుని చిన్న కన్నాలు ఉన్న సైడ్ అయితే ఇలా చేసుకోవాలి. బట్ దీనికంటే ఇంకా సింపుల్గా అవ్వాలి అనుకుంటే ఇలా చేయడానికి చాలా కష్టం కదా అని చెప్పి కష్టపడుతున్నారు కదా. ఇలా కాకుండా ఇంకా సింపుల్గా టైం లేదు చేసుకోవడానికి, అంత టైం కుదరదు అనుకున్న వాళ్ళైతే చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో కూడా పెట్టేసుకోవచ్చు అండి. అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా కడాయి పెట్టి అయితే చక్కగా ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. కడాయి పెట్టి 2 స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసి చక్కగా డ్రై ఫ్రూట్స్ అయితే వేపేసుకొని పక్క తీసి పెట్టేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అయితే నేను జీడిపప్పు తీసుకున్నాను. ఇంకా బాదం ఉంటే బాదం కూడా తీసుకోండి. నా దగ్గర అయితే బాదం ప్రెజెంట్ లేదు. 2 కిస్మిస్ అండ్ జీడిపప్పు అయితే తీసుకున్నాను. ఇవి దూరగా అయితే వేయించేసుకున్నాను. వేయించేసి తీసి పక్కన అయితే పెట్టేద్దామండి. చూసారా ఎగిపోయినాయి కదా. డ్రై ఫ్రూట్స్ ఎంత వేస్తే అంత బాగుంటుంది. బట్ లేకపోయినా కూడా చేసేసుకోవచ్చు. క్యారెట్ హల్వా అంత బాగుంటుంది ఈ కొలతలతో చేస్తే. పర్ఫెక్ట్గా కొలతలు అండ్ పర్ఫెక్ట్గా చేసేది స్కిప్ చేయకుండా అందుకే చూడమంటున్నాను. బట్ చాలామంది చేసుంటారు. ఇలా కూడా చూసేసి ఒకసారి అవునో కాదన్నది నాకైతే కామెంట్ చేయండి. డ్రై ఫ్రూట్స్ అయితే మొత్తం పక్కన తీసుకున్నాను. కిస్మిస్ అయితే కొంచెం వేసుకున్నాను. అవైతే పెద్దగా వేసుకోలేదు, ఎక్కువ చాలా తక్కువ వేసుకున్నాను. అదే బాదం ఉన్నా కూడా బాదం కూడా రోస్ట్ చేసే పచ్చి వేయొద్దండి. బాదం కూడా మనకి నేతిలో రోస్ట్ వేపేసామంటే చాలా టేస్ట్ వస్తుంది బాదం కూడా. అలా కూడా ట్రై చేయండి. ఇంకైతే ఒక కప్పు ఫుల్గా అయితే ఒక ప్లేట్ ఒక కప్ అయితే అయింది నాకు. క్యారెట్ 1/2 కిలో తీసుకున్నాను కదా. 1/2 కిలోకి కూడా తురుము అయితే ఒక కప్పు తురుము అయిందనమాట. అదే నెయ్యిలో యాడ్ చేసి చక్కగా పచ్చి తడి ఆరిపోయే వరకు కొంచెం అలా కలిపేసుకుంటే తడి మొత్తం ఆరిపోతుంది అనమాట. క్యారెట్లో ఉన్న వాటర్ మొత్తం లాగేసుకోవాలి. చాలామంది చెప్పి వాటికి దీనికి డిఫరెన్స్ అన్నాను కదా, అదేంటో చెప్తాను చూడండి. వాటర్ మొత్తం ఇంకా పూర్తిగా ఆరకముందే ఏం చేస్తారంటే పాలు వేసేస్తారు. అలా కాదండి, వాటర్ మొత్తం అయిపోయి దగ్గరగా గట్టిగా అయిపోవాలి. అలా అయిపోయే వరకు కంపల్సరీ మీరు వెయిట్ చేయండి. సిమ్లో పెట్టండి, లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టండి. సిమ్లో అయితే అవ్వదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ మొత్తం అయిపోయే వరకు వెయిట్ చేయండి. కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు, కానీ అలానే చేయండి. అలా అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. అందువల్ల చెప్పేసి ఏంటంటే వాటర్ అయిపోయే వరకు కలుపుతూ ఉండండి. అడుగు పట్టదు, కలుపుతూ ఉండండి. మాడదు, చేది ఏది అవ్వదు అనమాట. క్యారెట్ హల్వా సూపర్గా వస్తుంది. బట్ వాటర్ మొత్తం అయిపోయే వరకు ఉండండి. అప్పుడు వేయండి పాలు కూడా. పాలు వేయగానే మళ్ళీ వాటర్ లాగా వచ్చేస్తుంది కదా, ఇప్పుడే వేసేస్తే ఏంటని చాలామంది ఏంటంటే ముందే వేసేస్తున్నారు. అలా వేయడం వల్ల ఏంటంటే దీని పచ్చితనం తగ్గదు. పాల్లో అయితే పచ్చిదనం ఉడకదండి. ఏమీ లేకుండా ఉన్నప్పుడు బాగా కలుపుతుంటే దీని పచ్చిదనం మొత్తం పోయి పచ్చంతా పోయి చక్కగా ఉడికిపోతుంది అనమాట. క్యారెట్ ఈ తురుమంతా ఉడికిపోతుంది. అప్పుడు పాలు ఒక కప్పు పాలు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక కప్పు పాలు యాడ్ చేశాను ఎగ్జాక్ట్గానా. చూసారు కదా, ఈ కప్పుతో ఒక కప్పు అంటే 2 కప్పులు క్యారెట్ తురుము వస్తే ఒక కప్పు పాలు, ఒక కప్పు అలా వేసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇంక చూసారా, ఇంక ఈ పాలు వేసిన తర్వాత కూడా ఐలో పెట్టేసుకోండి. ఐలో పెట్టేసుకొని బాగా కలుపుతూనే ఉండండి. ఐలో పెట్టుకొని మొత్తం కలుపుతూ ఉండండి. గ్యాప్ లేకుండా కలుపుతూనే ఉండండి ఐలో పెట్టేసి. చూసారా పాలు కూడా దగ్గరికి ఇంకిపోయాయి కదా చాలా వరకు. ఇంకా చూసారా, ఇంకా మొత్తం ఇలా ఇంకిపోవాలన్నమాట. మొత్తం పాలు కూడా ఇలా ఇంకాకే షుగర్ వేయాలి. బట్ ముందు పాలు కొంచెం తడి ఉన్నప్పుడు వేయకూడదు. ఒక కప్పు అయితే షుగర్ తీసుకున్నాను. కరెక్ట్గా ఒక కప్పు తీసుకున్నాను షుగర్. మేము తక్కువే తింటాం, చూసేద్దామని కొంచెం పక్కన పెట్టాను. బట్ అది కూడా యాడ్ చేసాను తర్వాత, సరిపోలేదని చెప్పేసి. బట్ షుగర్ ఎప్పుడు కూడా నేను చూసి వేసుకుంటాను అనమాట. అందరూ ఒక కప్పు వేస్తే నేను 3/4 కప్పే వేస్తాను. నేను స్వీట్ తక్కువ తింటాను అనమాట, దానివల్ల తక్కువ వేస్తాను. చూసారు కదా, చక్కగా షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ లాగా వస్తుంది.
మళ్ళీ వాటర్లా వచ్చినప్పుడు కూడా మళ్ళీ కుక్ అవుతుంది. మనకి మిల్క్లో కుక్ అయింది, నెయ్యిలో కుక్ అయింది, ఇందులో కూడా కొంచెం కుక్ అవుతుంది, హాఫ్ వరకు ఇందులో కూడా కుక్ అవుతుంది. ఆ తర్వాత వచ్చి మనకి పాకంలా తయారవుతుంది కాబట్టి షుగరు అప్పుడు కుక్ అవ్వకుండా ఆ పాకం మొత్తం మనకి తురుము ఉంది కదా దానికి పడుతుంది, బాగుంటుంది చాలా అనమాట. ఐలో పెట్టేసుకోండి. ఐలో పెట్టేసి చక్కగా కలుపుతూ ఉంటే మళ్ళీ వాటర్లా వచ్చింది కదా, ఇది అలా పాకంలాగా వచ్చి దగ్గరికి అయిపోవాలి. ఇది కూడా చాలా దగ్గరికి అయిపోవాలి. ఫస్ట్ అయితే ఐలో పెట్టుకున్నాం కదా, సగం అయితే వాటర్ తగ్గిపోయిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో అన్న పెట్టుకోండి. చూసారా, ఇది మనకి పంచదార బుడగల్లాగా వస్తుంది కదా, అది అలా వచ్చి కొంచెం పాకంలా తయారవుతుంది. అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. రియల్గా హల్వా ఎలా ఉంటుందంటే పచ్చిదనం రాదు, బట్ చాలామంది చూపించిన దానిలో అయితే పచ్చిదనం ఉంటుందండి. నేను ఇప్పుడు ఇందులో చేసింది అస్సలు పచ్చిదనం అనేది ఉండదు, ఎందుకంటే పాకంలా వస్తుంది కాబట్టి చాలా స్వీట్గా తినడానికి ఇంకా తినాలనిపించేలా ఉంటుందన్నమాట. కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకున్నాను నేను, ఇంకా టేస్టీ కోసం అనమాట. ఉన్నా లేకపోయినా పర్లేదు, బట్ డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా తినాలన్న టేస్ట్ వస్తుందన్నమాట. లాస్ట్లో దించే ముందే వేసేయండి. ముందే డ్రై ఫ్రూట్స్ కూడా వేసారనుకో మెత్తగా అయిపోతాయండి, క్రిస్పీగా ఉండవు. క్రిస్పీగా కావాలంటే లాస్ట్లో దించే ముందే యాడ్ చేయాలి ఖచ్చితంగా. ఎంత బాగుందంటే క్యారెట్ హల్వా, ఇలా ట్రై చేయండి. అసలు మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒక కప్పు తిందామన్న వాళ్ళు 2 కప్పులు 100% తింటారు, అంత బాగుంటుందన్నమాట. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పాను, ఇందుకేనండి. స్కిప్ చేయకుండా చూస్తే పాలు ఎప్పుడే యాడ్ చేశాను, షుగర్ ఎప్పుడే యాడ్ చేశాను, మీకైతే పర్ఫెక్ట్గా ఒక థింకింగ్ అయితే వచ్చింది కదా, అందువల్ల వీడియో స్కిప్ చేయొద్దన్నాను. దగ్గరికి అయిపోయింది చూసారా, బాగా దగ్గరికి అయిపోయింది చూసారా, చాలా బాగుందన్నమాట పర్ఫెక్ట్గానే. ఇంకా అది కూడా ఇంకిపోయేలా నేను ఇంకా మీడియంలో పెట్టి ఇది కూడా ఇంకా దగ్గరికి అయిపోయేలా కొంచెం అయితే ఇంకో 2 మినిట్స్ అయితే ఉంచుతాను. ఇది కూడా ఇంకా దగ్గరికి అయిపోవాలి, అప్పుడు బాగుంటుందండి తినడానికి. పచ్చిదనం ఉండకూడదు అసలు, క్యారెట్ హల్వాకి అయితే పచ్చిదనం ఉండకూడదు. ఇంకా దగ్గరికి అయితే అయిపోయింది ఇది కూడా చూసారా, అందుకే ఇలాగే పర్ఫెక్ట్ చేయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం దించే ముందు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళంతా నాకైతే కామెంట్ చేయండి, ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. వెళ్తూ ఒక లైక్ అయితే ఇచ్చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. హెల్దీ ఫుడ్ టిప్స్ నా ఛానల్ అయితే ఓపెన్ చేశాను, అన్ని హెల్దీ ఫుడ్సే చెప్పాలని అనుకుంటున్నాను. హెల్దీ ఫుడ్స్ ఎందుకంటే ఈ రోజుల్లో అస్సలు హెల్దీ ఫుడ్ ఎవరు తింటలేదు కదా, అందుకనమాట నా ఉద్దేశం. పర్ఫెక్ట్గా ఏది పడుతుంది కాకుండా హెల్దీ ఫుడ్స్ మాత్రమే తింటే కొంచెం ఆరోగ్యం కాపాడుకోవచ్చు ఈ రోజుల్లో అండి, బిజీ లైఫ్లోనమాట. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాను కదా, కలిపేసి అయితే ఇంక దించేసుకుందాం. అంతే, ఫైనల్లీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. అబ్బా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, అంత టేస్ట్ ఉంది క్యారెట్ హల్వా. అంతే, ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి ఎలా ఉందో నాకైతే చెప్పండి కామెంట్ సెక్షన్లో. బాయ్.